తర్వాత స్టేట్‌కి ఒక మోడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఉండాలి. కానీ ఎంతసేపు వీళ్ళందరూ దాన్ని కార్పొరేట్ చుట్టూ తిప్పుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం గదా! ఒకవేళ ఆంధ్రాకి మీ దృష్టిలో ఒక మంచి మోడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ గానీ, స్టేట్ పాలిసీస్ ఇట్లా ఉంటే బావుంటది అనేటటువంటివి ఏమన్నా ఉంటే అవి షేర్ చేయండి. అంటే కమ్యూనిస్టుల మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో కనీసం శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చర్చ జరిగిన అక్కడ విషయాలు అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ఈ 3 ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం ఇస్తూ సమానంగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళిక ఒకటి. ఇది కూడా ఇప్పుడున్న డెవలప్మెంట్ మోడలే కావచ్చు. అంటే సోషలిస్ట్ నమూనా ఏం కాదు ఇది. కమ్యూనిస్టులు మీ సోషలిస్ట్ మీ అభివృద్ధి నమూనా ఏంటి అని కమ్యూనిస్టులను అడిగితే సోషలిజం అని చెప్తారు. కానీ సోషలిజం అనేది దీర్ఘకాలిక లక్ష్యం. కనీసం ఇప్పుడు ఇన్ని రైతుల ఆత్మహత్యలు నివారించాలన్నా, ఉపాధి అవకాశాలు దెబ్బతిని అంటే విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోతుండం, వీటన్నిటిని తక్షణం అడ్రస్ చేయాలంటే అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసే ప్రణాళిక. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మనము ఆంధ్రప్రదేశ్ వాటాగా మీరు గవర్నమెంట్లో భాగంగా ఉన్నప్పటికీ కూడా వీటిని డిమాండ్ చేయొచ్చు. ఇంకా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో భాగం అయినంత మాత్రాన సైలెంట్గా ఉండాలని ఏం లేదు. రాయలసీమ ప్రామిస్ చేసినవి, ఉత్తరాంధ్రకు ప్రామిస్ చేసినవి, మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి ప్రామిస్ చేసినవి ఏంటి? అట్లీస్ట్ అంతకుముందు తెలంగాణ విడిపోయిన ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి ఒక పాఠం నేర్చుకొని భవిష్యత్తులో మళ్ళీ అలాంటి అసమానతలే రిపీట్ అయ్యి మళ్ళీ అట్లాంటి ఉద్యమాలకు ఒక అవకాశం ఇవ్వకుండా ఒక మోడల్ని తీసుకోవాల్సిన బాధ్యత అది వాళ్ళు రూపొందించిన మోడలే. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన ప్రతిపాదనలు కూడా అదేం సోషలిస్ట్ నమూనా కాదు, అది చేయగలిగినదే. దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి. కానీ అట్లీస్ట్ క్రోనీ క్యాపిటలిజం నివారించాలి. అంటే మొత్తం అంతా అదానికి ఇవ్వడము, అంబానీకి ఇవ్వడము, సంపద విపరీతంగా కేంద్రీకరించడము, దీన్ని కనుక అవాయిడ్ చేస్తే. ఎందుకంటే వీళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే తన వాళ్ళు అదాని, అంబానీ లాంటి వాళ్ళకి ఎక్కడెక్కడ దేశంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వడం వాళ్ళ ఇంట్రెస్ట్. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ దేశంలో ఏ ప్రాంతానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా కామన్గా ఉంటుంది. అదాని చేతిలో, అంబానీ చేతిలో మొత్తం సంపద అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇవి అన్ప్రొడక్టివ్ అయినప్పుడు చాలా నష్టం జరుగుతుంది. ఇదంతా అన్ప్రొడక్టివ్ క్యాపిటల్ అయినప్పుడు తవ్వేసుకొని పోవడం, ఇంకో చోట అమ్మేసుకోవడం. ఇది అన్ప్రొడక్టివ్. అక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? అందులో కూలి పని చేసే వాళ్ళకో లేదా కొంతమందికో ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా అదాని ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషనే లేదు అసలు. ఒక పక్క ఇంత తీవ్రమైన అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఉంది. సో కనీసం దీన్ని అడ్రస్ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే దానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. అదేనా ఇంప్లిమెంట్ చేయమని తక్షణంగా డిమాండ్ చేయవచ్చు.